పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు మీకు 2 వీడియోలు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. ఆ మొదటి వీడియో ఏంటంటే, ఈ మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ముస్లింలకు వరాలిస్తున్నారు అనే విషయం. రెండోదేంటంటే, వీళ్ళు వరాలిచ్చి మక్కాకి పంపిస్తే, మక్కాలో పూర్తిగా భారతదేశంలో నరేంద్ర మోడీని ఓడించండి, బీజేపీని ఓడించండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఓ బా ఇబ్బంది పెట్టండి. అంటే ఇంక నేను డైరెక్ట్‌గా చెప్పలేకపోతున్నాను. అంత దారుణంగా అలాంటి ఉపదేశాలు ఇస్తున్నది. అంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అది. అంటే ఇదంతా ఒక సిస్టమాటిక్‌గా జరుగుతుందన్నమాట. సిస్టమాటిక్‌గా ఇక్కడి నుంచి ఫ్రీగా డబ్బులు పెట్టి అక్కడికి పంపించడం, అక్కడ వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి రావడం. మళ్ళీ ఇక్కడ వీళ్ళు పోనీ అంటే మనకి ఈయన ఇప్పుడు గెలిచింది దేని మీద? ఎన్డీఏ కూటమిలో. అంటే బీజేపీ, జనసేనతో కలిసి గెలిచారు. అయితే గెలిచినప్పుడు ఎక్కువ సీట్లు వచ్చాయి కదా! ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ముస్లిమ్స్ ఎవరు ఓట్లు వేయలేదు అన్న విషయం స్పష్టంగా తెలుసు. క్రిస్టియన్స్ ఎవరు ఓట్లు వేయలేదు అన్న విషయం స్పష్టంగా తెలుసు. కానీ ఈ ఇద్దరికి మాత్రం వరాలు ఇస్తున్నారు. అంటే ఇక్కడ మేలుకొనవలసింది ఎవరు? హిందువులు. మీరు మాకు కేవలం హిందుత్వం అనే ఒక సెంటిమెంట్ ని పరిపూర్ణంగా ఎన్కాష్ చేసుకుంటున్నది తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళు పూర్తిగా ఎన్కాష్ చేసుకుంటున్నారు. అంటే యూపీలో సమాజ్వాదీ పార్టీకి, అలాగే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్దగా వ్యత్యాసం ఏం కనిపించట్లేదుగా. అప్పుడు ఎన్డీఏ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది. అంటే ఇదంతా ఏంటి ఇలా చెప్తున్నారో అని అనుకోవద్దు. మనం జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీని మాత్రమే బలపరుచుకోవాలి. ఇప్పుడు కలకత్తా నుంచి, బెంగాల్ నుంచి పారిపోయిన ఆ ముస్లింస్ అందరూ బంగ్లాదేశ్కో, మయన్మార్కో వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు భారతదేశాన్ని అలవాటు పడిపోయిన వాళ్ళు. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఇంకో ఇలాంటి చోటుకి సేఫ్ జోన్కి వచ్చేస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు ఇబ్బంది పడవలసింది మనం. అందుకని గుర్తుపెట్టుకోండి, ప్రతి స్థాయిలోనూ కూడా కూటమిలో ఉన్నారు కదా అని చెప్పేసి వేరే పార్టీలు నమ్మద్దు. భారతీయ జనతా పార్టీ ఒక్కటే మనల్ని రక్షిస్తుంది. మనల్ని రక్షించే పార్టీ ఒకటే, భారతీయ జనతా పార్టీ. ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి స్థాయిలోనూ ఏ విధమైన ప్రలోభాలకి లోను కాకుండా, అంటే నా వాడున్నాడు, మా కులం వాడున్నాడు, లేకపోతే మా బంధువు ఉన్నాడు, మా మిత్రుడు ఉన్నాడు, మా వ్యాపారస్తుడు ఉన్నాడు, మా వ్యాపార భాగస్వామి ఉన్నాడు, ఇలాంటి కారణాలు ఏమీ చెప్పొద్దు. ఏమీ చెప్పకుండా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు వేయండి. ఓటు వ్యర్థమైనా పర్వాలేదు, కానీ మన ఓటు మాత్రం ధర్మం వైపు ఉండాలి. భారతం కూడా అదే చెప్తుంది మనకి. ఓటు వ్యర్థమైనా పర్వాలేదు. ఎక్కువ మంది ఉన్నారు కదా, దుర్యోధన వైపుకి, కౌరవుల వైపుకి వెళ్ళిన భీష్మ ద్రోణాది యోధులందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. అందుకని గుర్తుపెట్టుకోండి, ధర్మమే మనకు ప్రధానం. మనం మళ్ళీ బెంగాల్ లాంటి పరిస్థితిని కొని తెచ్చుకోవద్దు. ఇప్పుడు మనం ఖచ్చితంగా మారవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ పరిపూర్ణంగా యాంటీ హిందూయిజం మీద నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానికి కారణం ఏంటి? మనం కట్టబెట్టిన సీట్లు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ఆ కమ్యూనిటీకి డబ్బు విపరీతంగా ఉంది, వాళ్ళ వ్యాపారాలు విపరీతంగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడుగా వాళ్ళు ఇచ్చే వరాలు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. అంటే మన కష్టాన్ని, మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్లలో, అంటే ఇక్కడనే చాలా చోట్లలో ప్రతి చిన్న స్కూల్ నుంచి కూడా బిజినెస్ టైఅప్ లో భాగంగా వీళ్ళు ముస్లిమ్స్ చేరారు. చాలా చోట్లలో మనవాడు ముస్లిం ఇలా ఉన్నాయి. ఈ కొలాబరేషన్ లో బిజినెస్ అన్ని కూడా, అంటే చిన్న చిన్న స్కూల్స్ లో కూడా పార్ట్నర్షిప్ వాళ్ళవి, అంటే డబ్బు వాళ్ళది, మెయింటెనెన్స్ మన వాళ్ళది. మనవాడు అనే పాయింట్ మన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తాం, డబ్బు వాడిది. అంటే ఏం జరుగుతుందో మీరు కొద్దిగా ఊహించండి. అసలే ఓ పక్కన సాయిబాబా పాయింట్ తోటి వాళ్ళ దగ్గర డబ్బు నిండా ఉంది. ఇప్పుడు మనం ఈ విధంగా డబ్బు ఇస్తున్నాం, ఈ విధంగా ఇస్తున్నాం. డబ్బు పోయిన తర్వాత మనకి ఇచ్చేది ఏంటి? అన్ని కష్టాలు, నష్టాలు. ఎప్పుడే ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాలు ఇస్లామీజ్ అయిపోయాయి. జాగ్రత్త, మచిలీపట్నం లాంటి ఏరియాల్లో విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఇప్పుడు మనం వేసే ప్రతి ఓటు, అది చిన్న స్థాయి వార్డు మెంబర్ అయినా, చిన్న సర్పంచ్ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఏ ఎలక్షన్ అయినా సరే, మనం వేసే ప్రతి ఓటు భారతీయ జనతా పార్టీకి తప్ప ఇంకో దానికి వేయకూడదనే ఖచ్చితమైన నిర్ణయం చేసుకోకపోతే అతి త్వరలోనే బెంగాల్ గతంలో ఇంతవరకు అనుభవించిన పరిస్థితి ఏదైతే ఉందో అది మన దాకా కూడా వచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. దయచేసి అందరూ గ్రహించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సమాచారం ఎక్కువ మంది తెలిసే అవకాశం ఉంటుంది. జై. 45 సంవత్సరాలుగా నన్ను చూశారు. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు చూస్తున్నారు. నేను ఎప్పటికీ మీ మనిషిగా ఉంటా, మైనారిటీ శ్రేయోభిలాషగా ఉంటా, మీ హక్కుల కోసం పోరాడతా, మీ సంక్షేమం కోసం పాటుపడతా, మీ సాధికారత కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ నేను క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టామంటే అది నేనుండంగానే హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ వచ్చింది. మళ్లీ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ మళ్లీ పెట్టాం. నేను ఒక చట్టం తీసుకొచ్చా. ఆ చట్టం ప్రకారం బిల్డింగ్ అంతా కూడా రెగ్యులేషన్స్ అన్ని చట్ట ప్రకారం కట్టాలని. చట్ట ప్రకారం కాకుండా ఒక 4-5 అంతస్తులు ఎక్కువ కడితే నా జీవితంలో ఎగ్జామ్ చేసింది
మా మైనారిటీ సోదరుల కోసం ఎగ్జామ్ చేసి ఆ బిల్డింగ్ పర్మిషన్ కూడా ఇచ్చాను, చట్టాన్ని సవరించాను. మీరెన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఉర్దూ రెండో భాష చేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే నేను ఆ రోజు 24 జిల్లాల్లో 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసి తెలుగుదేశం పార్టీది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఉర్దూ అకాడమీ పెట్టింది తెలుగుదేశం పార్టీ, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే నేను ఆ రోజు ఒక ట్రిబ్యూనల్ వేసి ఆడిట్ చేపించా ఆస్తులన్నీ. ఈ ఆస్తులు అన్యాకాంతం కాకూడదని, శాశ్వతంగా మీకు ఉండాలని ఆ రోజు నుంచే ప్రయత్నం చేస్తూ వచ్చాం. అయితే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 25-26లో 5,434 కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ బడ్జెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. మన రాష్ట్రంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇబ్బందులు నేను ఆ రోజు హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దూరదృష్టితో కట్టాను అది కూడా. అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహుమ్మా జిద్ హాదల్ బైత తష్రీఫన్ వ తాలీమన్ వ తక్రీమన్ మహాబతన్ వజిద్ మన్ షర్రఫహు వ అల్లమహు మిమ్మన్ హజ్జహు ఔ యఅతమరహు తష్రీఫన్ వ తాలీమన్ వ తక్రీమన్ వ బిర్రన్. இப்ப துவா செய்யுங்க. நம்மளுடைய நாட்டினுடைய நிலைமை சீராகிறதுக்காக வேண்டி துவா செய்ய. குறிப்பா RSS கட்சி முற்றிலுமாக ஒளிந்து விட வேண்டும், பிஜேபி வெற்றி பெறக்கூடாதுன்னு சொல்லி குறிப்பாக அல்லாஹ்விடத்தில் துவா செய்யுங்க.